నాగలని చేయబట్టి వెనుకకు చూసేవాడు ఎన్నడికి కూడా నా రాజ్యానికి అర్హుడా కానే కానుడు. అందుకే లోతు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వెనక చూస్తున్నావా? వెనక పడిపోతున్నామా? ఆత్మీయ జీవితంలో పడిపోతున్నామా? ప్రార్థన జీవితంలో పడిపోతున్నామా? లేదా పరిచర్యలోనా? లేదా దేవుని నమ్మకంలో పడిపోతున్నామా? గమనించాలి. మన దేవుడికి 1 గంట కూడా సమయం ఇవ్వలేకపోతున్నాం. రోజు మనిషికి ఒక రోజుకి 24 గంటలు ఇచ్చాడు దేవుడు. బ్రతకండి, జీవించండి. ఇదిగో ఆ 24 గంటలు 2 గంటలు కూడా దేవుడికి మనం ఏమి సమయం ఎట్లా. కానీ ఇక్కడ అనుగ్గారంట తన జీవిత కాలం అంతా ఎక్కడ కూడా తగ్గట, తన జీవిత కాలం అంతా కూడా భార్య బిడ్డలు అంతా దేవుడిని స్తుతించారు. చూడండి ప్రేమ, అది ఎలా సాధ్యం గమనించండి. దేవాది దేవుడు మరి సంవత్సరం గడిచిపోతుంది, నెల గడిచిపోతుంది, వారాలు గడిచిపోతున్నాయి. కానీ మనం ఎక్కడేస్తున్నటువంటి మనం అక్కడే ఉండిపోతున్నాం. మనము వేసినటువంటి విత్తనం కూడా అది పెరిగి పెద్ద ఫలించింది. కానీ మనం ఎప్పుడమ్మా మనం చెప్తాం, నువ్వు దేవుడు నమ్మకి ఎన్నో సంవత్సరాలు అంటే అనేక సంవత్సరాలు చెప్పుకుంటాం. కానీ మనకు సాక్ష్యం ఉండాలి. ఏ సాక్ష్యం ఉండాలి? ఇక్కడ హనోకు దేవుడితో నడిచేదంట. దేవుడితో నడవలేదు. అసలు దేవుని ఎలా నమ్మకంగా ఉన్నాడు? ఆ రోజులు ఎంత పాపంతో నిండిన ప్రాంతం, ఎంతో విగ్రహాలతో, ఎంతో విశాలత పడ్డ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ హనోకు ఒక్కడే దేవుడి తట్టు వచ్చాడంట. స్తోత్రం చేయాలా? అప్పుడప్పుడు